సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని శ్రీ సీతారామ ఆంజనేయ హరిహర క్షేత్రంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఈ నెల 20న మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ కు మెదక్ కలెక్టరేట్ కు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి తొలి రోజు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థులుగా ఈటెల రాజేందర్, ఆయన సతీమణి ఈటెల జమునలు నామినేషన్లు దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు 4 అభ్యర్థులు 6 సెట్లు నామినేషన్లు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరిచందన్కు అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాణుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా హాజీపూర్లో రాష్ట్రంలోని అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేములవాడ రాజన్న ఆలయం వద్ద యాచక వృత్తి చేసుకునే నిరుపేద వృద్ధులకు దాతల సహకారంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలికాలంలో ఒక్కొక్కరికి 2 చద్దర్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ వస్తే కరువు వచ్చిందని నిరంజన్ రెడ్డి అంటున్నారని, నీళ్లేమైనా నువ్వు తెచ్చావా? బుద్ధారం లెఫ్ట్ రైట్ కెనాల్ కానాపల్ల డైవర్షన్ నిర్మించింది నేను. కాన్ చెరువు కాలువ నా తమ్ముడు చేసిండు. కష్టం మాది, సుఖం నీది. నువ్వు తిన్నదంతా కక్కిస్తా అని హెచ్చరించారు. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యంత్రాలు కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్ కు జిల్లా కలెక్టర్ వెంకట్రావు పర్యవేక్షణలో తరలించారు. ఖమ్మం జిల్లా మధిర మండల సరిహద్దు ప్రాంతాలలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాల్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత చెక్ పోస్ట్ అధికారులకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలు సిద్ధమయ్యాయి. గుంటూరు కాలనీలో ప్రచార రథాలకు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్, జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ కోనేరు కృష్ణారావు జెండాలు ఊపి ప్రారంభించారు. నాగర్ కర్నూలు అభ్యర్థి మల్లు రవిని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే కేసీఆర్ కిట్ బంద్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కార్ డోర్ తీసే నాయకులు ఎంపీగా పోటీ చేస్తున్నారని, కేసీఆర్ కాళ్లు మొక్కే ఎమ్మెల్సీ పదవి తీసుకున్న వెంకటరామిరెడ్డి కూడా హరీష్ కార్ డోర్ తీస్తారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ విమర్శించారు. జగన్నాథపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో టీఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ తాండ్ర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు సుమారు 3,50,000 రూపాయలు విలువ గల 6 కంప్యూటర్లను వితరణగా అందించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే పింఛన్లు 2,500 రూపాయలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సూచించారు. అతి తక్కువ వర్షపాతం, తీవ్ర ఎండలతో ఎప్పుడు ఉక్కిరిబిక్కిరయ్యే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడారి దేశంలో కుండపోత వర్షాలకు కారణం ఏంటి?
జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి అన్నారు. తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో ఆమె భర్త నల్లగట్ల స్వామిదాస్ వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి నామినేషన్ వేశారు. ఆయన వెంట ర్యాలీగా 6 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ కేంద్రం గేటు వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. టీడీపీ నాయకులు బోయపాటి చౌదరి ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో వాహనాల్లో దాదాపుగా 100 మంది టీడీపీ కార్యకర్తలు జై గొట్టిపాటి అంటూ నినాదాలు చేసుకుంటూ రవికుమార్ నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. నాగర్ కర్నూలు లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్ వేయడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 11 గంటల 50 నిమిషాలకు బయలుదేరారు. నామినేషన్ కేంద్రం వద్ద వాహనాన్ని నిలిపి అక్కడి నుండి కేంద్రంలోకి తన అనుచర గణంతో నడుచుకుంటూ వెళ్లారు. టెక్కలి మండలం తలగాం పంచాయతీలో గురువారం కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి కుటుంబాన్ని కలిసి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కైకలూరులో ఇండియన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బొడ్డు నోబుల్ తన నామినేషన్ వేశారు. ఈ మేరకు కైకలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె భాస్కర్కి అందించారు. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. తొలుత పాత మంగళగిరి సీతారామ కోవెలలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా ఎంటీఎంసీ కార్యాలయానికి బయలుదేరారు. గుంటూరు వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిలారి వెంకట రోసయ్య శుక్రవారం నామినేషన్ సందర్భంగా పొన్నూరు నుండి అభ్యర్థి అంబటి మురళీకృష్ణతో పాటు ఆ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.